హలో అండి, వెల్కమ్ టు రుద్రమ్మ కిచెన్. ఈరోజు నేను గుడ్డు కర్రీ చేశానండి. గుడ్డు పులుసు అని కూడా అంటారు దీన్ని. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఆనియన్స్తోనే గుడ్డు పులుసు చేసుకుంటారు. శనగపిండి అదన్నీ ఏమీ వేయరు. చూడండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి, నేను గుడ్డు కర్రీ చేస్తున్నాను కదా. ఇవి ఒక 4 ఒక్క విజిల్ పెట్టుకుంటే అయిపోతుందండి. ఒక 5 గుడ్లు పెట్టుకుంటా. ఒక్క విజిల్కే గుడ్లు ఉడికిపోతాయి కుక్కర్లో పెట్టుకుంటే. ఇట్లా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం మనము. ఉప్పు వేస్తున్నా. ఒక్క విజిల్ పెట్టినాక గాలి మొత్తం పోయినాకనే తీసుకోవాలి. మనకు అర్జెంట్ ఉంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం 2 విజిల్ పెట్టుకొని తీసేసుకోవచ్చు. నేను కడాయి పెట్టేసుకున్నానండి. నూనె వేస్తున్నాను. కొద్దిగా గుడ్డు కర్రీ కదా, కొద్దిగా ఆనియన్స్ మంచిగా మగ్గడానికి వేసాను. ఆనియన్స్ అంతా పొడుగా కట్ చేశాను. కొంచెం చేయితో ఇలా మెదిపితే అన్నీ ఉల్లిపాయలని ఇట్లా అవుతాయి, పుల్ల అవుతాయి. వేసుకున్నాను. దీంతోనే ఎగ్ కర్రీ గ్రేవీ వస్తుంది. అందుకే నేను ఒక పెద్దవి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను. కొద్దిగా పెద్ద సైజుగా తీసుకున్నాను. ఇది ఇనుప కడాయిలా మంచిగా వస్తుంది కూర. ఈ మధ్య మొత్తం నాన్ స్టిక్లో అవి ఇవి వాడట్లేదు కదా. నేను కూడా అప్పుడప్పుడు వాడతాను. దీంట్లో అయితే టేస్ట్ బాగుంటుంది మన ఇనుప కడాయిలా. కూర కూడా జల్దీ అవుతుంది. ఇంకొకటి, కొద్దిగా ఎక్కడైనా మగ్గంది ఉంటే కూడా మనం బంద్ చేస్తే కడాయిలో మగ్గిపోతుంది. బాగుంటుంది ఇంత కడాయి. మనం తేయంగానే ఒక 2-3 సార్లు నూనె పెట్టి మంచిగా తీసేసి కడగాలి. దాని తర్వాత రాదు, వస్తుంది అప్పుడప్పుడు, కానీ కడుక్కుంటే పర్లేదు. నూనెలో మగ్గిన తర్వాత మూత పెట్టుకున్నాము. చూడండి, మగ్గిపోయింది. ఇంకా కొంచెం మగ్గనిస్తాము. ఇంకా కొంచెం మగ్గితే గ్రేవీలాగా అయిపోతుంది అది. చూడండి, బాగా కలర్ వచ్చి మగ్గింది కదా. దీంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేస్తే కూడా ఇంకా కొంచెం సేపు ఇది గ్రేవీకి అవుతుంది కదా. అందుకని ఇంకో కొంచెం సేపు పెడదాము. తర్వాత టమాటా వేసేసుకుందాం. టమాటా వేసి బాగా కొద్దిగా కారం కూడా వేసేస్తాను దీంట్లోనే. ఇది గ్రేవీ మంచిగా వస్తుంది. గ్రేవీ చికెన్ ఎగ్ గ్రేవీ పులుసు కదా, బాగా వస్తుంది. ఇప్పుడు కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. ఇప్పుడు ఇది మంచిగా కలిపేసి మూత పెట్టేస్తాం. టమాటా అంతా మగ్గిపోతుంది. అప్పటి వరకు ఆనియన్స్ కూడా మంచిగా మగ్గేస్తాం. చూడండి, మగ్గిపోయింది. దీంట్లో కొంచెం మనం వాటర్ వేసి బాగా ఉడకనిద్దాము. ఒక 7 గ్లాస్ అంతా వాటర్ వేస్తాను. ఇది బాగా ఉడికేస్తే ఇదంతా ఈ ఆనియన్స్ అంతా మంచిగా గ్రేవీలాగా అయిపోతుంది, మ్యాష్ అవుతుంది. దీంట్లోనే బాగా ఉడకనిద్దాం మనం. చూడండి, ఉడుకుతుంది. చూద్దాం మనము ఎలా వచ్చిందో. అలాగే వాటర్ వేసి పెట్టాం కదా. చూడండి, జున్ను అయిపోయింది. ఆనియన్స్ మంచిగా నూనెలో మగ్గితే చాలు, మంచిగా కదే బాగా ఉడికేస్తుంది వాటర్ వేస్తే. మనం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని దీంట్లో గుడ్లు ఫ్రై చేసుకొని వేసుకోవడమే. గుడ్లు కూడా ఫ్రై ఎలా అంటే కొంచెం నూనె వేసి ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకోవడమే. ఒకసారి టేస్ట్ చూద్దాం. అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి.
ఆంధ్ర వాళ్ళు దీంతోనే గుడ్డు పులుసు అని అంటారు. గుడ్డు పులుసు అంటే ఏదో శనగపిండి అది ఇది వేయరు, ఆనియన్స్ టమాటాతోనే గుడ్డు పులుసు తయారు చేస్తారు వాళ్ళు. దీంట్లో ఇంకా కొత్తిమీర వేసుకోవడమే, గుడ్డు వేసుకోవడమే. మనం గుడ్డు ఫ్రై చేద్దాము. గుడ్లు ఉడకబెట్టుకున్నాం కదా, పక్కకు పెట్టేసుకున్నాము, అది ఫ్రై చేసేద్దాం. కొంచెం ఉప్పు, పసుపు. ఇప్పుడు మనము గుడ్లు ఫ్రై చేసుకుందాం. కొంచెం గీతలు పెట్టుకుందాం చాకుతోన. మంచిగా ఫ్రై అయితే బాగుంటుంది. మంచి ఫ్రై అయినాయి, పైన ఇట్లా క్రిస్పీగా కొంచెం తినేటప్పుడు మంచిగా అనిపిస్తాయి. ఇప్పుడు ఆ గ్రేవీలో వేసుకోవడమే. మనం కొత్తిమీర వేసేసాను నేను ఫస్ట్.